హలో గైస్, అందరికీ హ్యాపీ దివాళీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం కరెంట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మీరు 58,656 అండ్ ప్రీవియస్ వీడియోలో మనం రికార్డ్ చేసుకున్న ప్రాఫిట్ 50,000. సో ఈ 2 వీక్స్లో నేను కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశాను. ఇందులోనే కొన్ని బై చేయడం జరిగింది. అవేంటో చూసుకుందాం. ఓకే, సో మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్టయితే 4 lakhs వరకు ఉంది. అండ్ లాస్ట్ చూసుకున్నట్టయితే 3,76,000 ఉంది. సో నేను ఒక 30,000 వరకు ఇన్వెస్ట్ అయితే చేశాను. అవి దేంట్లో అంటే హెచ్డిఎఫ్సి స్మాల్ 250 అండ్ మాన్ 100 చూసుకున్నట్టయితే 129 ఉంది క్వాంటిటీస్. ఇప్పుడు నాది 234 క్వాంటిటీస్ ఉంది. సో నాకు తెలిసి ఇవే, మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్లో నేను పర్చేస్ చేసింది హెచ్డిఎఫ్సిలో కొన్ని అండ్ మాన్ 100లో కొన్ని. ఎందుకు చేశాను అంటే రీజన్ బిహైండ్ దట్, నేను ఇవే ఎందుకు కొన్నాను అంటే, నేను ఎప్పుడైతే చేతిలో క్యాష్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ చూస్తూ ఉంటాను రోజు మానిటర్ చేసేటప్పుడు. ఏవైతే డైలీ చేంజెస్లో నెగిటివ్ వెళ్తుందో వాటిలలో నేను ఇన్వెస్ట్ చేస్తాను అన్నమాట. అవి కూడా ఒకవేళ ఇలా 4 నెగిటివ్స్ ఉన్నాయంటే వాటిలో కూడా నేను ఓన్లీ మ్యాక్సిమం నెగిటివ్ వెళ్తాయి కదా, వాటికి మాత్రమే చేస్తాను. సో మనం లాస్ట్ వీక్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ బీస్ మనం వీక్లీ చార్ట్, నిఫ్టీ బీస్ మనకి లాస్లో ఉంది. బట్ లాస్ట్ వీక్ బాగానే పర్ఫామ్ చేసింది. ఈ వీక్ కొంచెం లోలో క్లోజ్ అయింది. ఓవరాల్గా ఓకే. బ్యాంక్ బీస్ సేమ్ అలానే పర్ఫామ్ చేసింది. అండ్ మనం చూస్తున్నట్టయితే ఆల్ టైమ్ హై టచ్ చేసినట్టుంది ఈ వీక్. సో అది కూడా మంచిదే. మాన్ 100 మనకి లాస్ట్ 2 వీక్స్ నుంచి అలానే ఉంది, సేమ్ స్పాట్. అండ్ మిడ్ 150 చూసుకున్నట్టయితే మనకి జూన్ నుంచి అక్కడే ప్రైస్ ట్రైల్ అవుతూ ఉంది. సో మనకి పెద్ద ప్రాఫిట్ ఏం లేదు. హెచ్డిఎఫ్సి స్మాల్ 250 చూసుకున్నట్టయితే మనకి అది కూడా మిడ్ 150 లాగే పర్ఫామ్ చేస్తుంది జూన్ నుంచి నవంబర్ వరకు. జూనియర్ బీస్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఫాల్ అయింది, మళ్ళీ ఇంకా రికవర్ అవ్వలేదు. దీని తర్వాత సెన్సెక్స్ మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఎంతైతే ఉందో ఇప్పుడు ఆ స్టేజ్కి రీచ్ అయింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా రివర్సల్స్ వస్తున్నాయి. హోప్ఫుల్లీ ఈసారి బ్రేక్ అయ్యి టాప్కి వెళ్ళొచ్చు. నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తానో మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ బీస్ తీసుకున్నట్టయితే మనం ఇక్కడి నుంచి ట్రయల్ చేసుకుంటూ వస్తే, ఒకవేళ మీరు లాస్ట్ సెప్టెంబర్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు లాస్లోనే ఉంటారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటారు, బట్ మార్కెట్ ఇంకా ఇక్కడే ఉంది. సో మీరు 1 yearలో 12% యావరేజ్ వేసుకొని పోతే మీకు అచీవ్ చేసి ఉంటారు. నేను ఎస్ఐపి ఫాలో అవ్వను, నేను అంత కన్సిస్టెంట్ పర్సన్ కాదు. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో అప్పుడైతే నేను కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తానన్నమాట. సో ఇక్కడ ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఉంటాను, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చేసి ఉండను, మళ్ళీ కిందికి ఒక డిప్ వచ్చినప్పుడు నేను చేసి ఉంటాను. మేబీ ఆన్ ద వే ఇక్కడ కొంచెం నా దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటే అప్పుడు చేసుకుంటూ వచ్చి ఉంటాను. అండ్ నౌ ఇప్పుడు ఇక్కడ 100 క్వాంటిటీస్ కొని ఇక్కడ ఈ ఆన్ ద వేలో ఒక 200 కొన్నాను అనుకోండి, నా యావరేజ్ సమ్వేర్ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు నేను బ్రేక్ ఈవెన్ అయితే అయ్యాను, నేను లాస్లో అయితే ఉండను. సో మన జూనియర్ బీస్
ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మంది జూనియర్ బీస్ చూసారా, ఓవరాల్ నేను 6000 ప్రాఫిట్లో 9% ప్రాఫిట్లో ఉన్నాను. సో నా లాజిక్ అయితే వచ్చి ఎప్పుడైతే మార్కెట్ పుల్ బ్యాక్ అవుతుందో అప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే, మళ్ళీ పుల్ బ్యాక్ అయితే మళ్ళీ ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. మొత్తం ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం కొంచెం చేసుకుంటూ రావాలి. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుందంటే వదిలేస్తాను అలాగే, నేను ఏం చేయను, ఇన్వెస్ట్ చేయను, ఏం చేయను. ఎప్పుడైతే మళ్ళీ నాకు పుల్ బ్యాక్ అయితే వస్తుందో కంటిన్యూస్గా, అప్పుడైతే కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తాను. నా ఎంత వీలైతే అంతవరకు. మనము అన్నీ అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. టేక్ కేర్, బాయ్.